ఒకటవుతున్న వరల్డ్ ఫేమస్ లవర్స్ ఫ్యామిలీ స్టార్కు ప్రధాని ఆశీస్సులు. మొత్తానికి వరల్డ్ ఫేమస్ లవర్స్గా విజయ్ దేవరకొండ, రష్మిక బాగా పాపులర్ అయ్యారు. మరి వారి వివాహం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా వాళ్ళు విరోష్ అని చెప్పని జనరల్గా వాళ్ళు క్రికెట్ టీమ్స్ ఆ నేమ్స్కి తగ్గట్టుగానే విరోష్ అని చెప్పని పెట్టుకున్నారు. కొన్ని ఫొటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ సంబంధించి చాలా ఆ వివాహానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ పెట్టినట్లున్నారు. బట్ ఇది 2 మ్యాచ్లు అన్నట్టుగా 2 కుటుంబాలు మధ్య జరుగుతున్నటువంటి ఒక మెసేజ్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సరే, దానిలో భాగంగా ఈరోజు వారిద్దరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా వారిద్దరికీ విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరికి కూడా శుభాకాంక్షలు, వివాహ మహోత్సవ శుభాకాంక్షలు కూడా స్వయంగా తెలియజేశారు. సరే, ఇప్పటికే 4 రోజుల నుంచి ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈరోజు దీంట్లో కూడా పర్టికులర్గా అంటే ఈ జరుగుతున్నటువంటి దాంట్లో చాలా కార్యక్రమాలు పెట్టారు. ఇక రంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు, అందరూ చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీసు మొత్తం ఇప్పుడు అక్కడికి వెళ్ళుండారు. సంజయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంజయ్. ఏంటి సార్, టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరు వివాహం కూడా ఎప్పటి నుంచో కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు మన భారతదేశం అంతటా కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సార్, ఈ కార్యక్రమానికి సంబంధించి వీళ్ళకి ఈ జంటకు ఒక అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఆయన స్వయంగా ఆయన లేఖ అయితే పంపించారనమాట. అంటే ఇటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన వీళ్ళిద్దరి తల్లిదండ్రులు కూడా అంటే వివాహానికి ఆహ్వానానికి పత్రికను పంపించగా, అయితే నరేంద్ర మోదీ గారు వాళ్ళకి లేఖ పంపించారు. వీళ్ళు ఒకటి కాబోతున్నారు, ఇట్లాగే స్నేహితులుగా తోడుగా 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పి ఆయన ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు సార్. అయితే దీనికి సంబంధించి ఈ లేఖ ఏదైతే ఉంది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ వేడుకలకు సంబంధించి ఇవి ఉదయ్పూర్ అంటే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతుంది, ఒక రిసార్ట్లో. అయితే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ వివాహానికి సంబంధించి దాదాపు ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలోనే వెహికల్స్ అన్ని ఆపేసి అక్కడి నుంచి ఈ రిసార్ట్కి వెళ్ళే ఒక ఇదైతే పెట్టారు. దాంతోపాటుగా మొబైల్ ఫోన్స్ కూడా అలౌ లేదు సార్ ఈ వివాహానికి. అయితే ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ తీసుకుంటాం కూడా జరిగింది. అయితే ఈ అగ్రిమెంట్లో ఉన్నది ఏంటంటే ఈ ఫొటోస్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో వైరల్ అంటే లీక్ కాకుండా వాళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే తీసుకున్నారు. అయితే ఈ వివాహానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే మెహందీ ఫంక్షన్, అట్లాగే సంగీత్ ఇవన్నీ జరిగాయి. అయితే రేపు వచ్చేసి తెలుగు సంప్రదాయంలో ఉదయం జరగగా సాయంత్రం కొడవ అనే ఒక సంప్రదాయంలో 2 రకాలుగా జరగనుంది సార్ వివాహం అనేది. అయితే ఈ మార్చి 4వ తారీఖు రిసెప్షన్ అయితే మన హైదరాబాద్లో తాజ్ కృష్ణాలో అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇటు రాజకీయ ప్రముఖులు, ఇటు సెలబ్రిటీస్ కూడా హాజరుగానే ఉన్నారు సార్. మరి ఇప్పుడు మొత్తానికి నరేంద్ర మోదీ గారు పంపించిన లేఖ అయితే సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ అవుతుంది సార్. రైట్ సంజయ్. అట్లాగే మహాన్ న్యూస్ తరపున, మహాన్ న్యూస్ ప్రేక్షకుల తరపున, అలాగే విజయ్ దేవరకొండ గారి అభిమానుల తరపున, రష్మిక అభిమానుల తరపున, తెలుగు ప్రజల తరపున వారిద్దరికీ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.